నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, నిన్నటి నుంచి ఈ ముగ్గురు ఐపీఎస్లకు సంబంధించిన స్టోరీలు పుంఖాలు నడుస్తూ ఉన్నాయి. ఏ మీడియాలో పెట్టినా ఇవే నడుస్తున్నాయి. ప్రత్యేకంగా ఏం జరిగింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. అధికారులు సస్పెండ్ అవుతూ వస్తూ ఉన్నారు. మొన్న ఒక సిఐ, తర్వాత డీసీపీని సస్పెండ్ చేశారు. డీసీపీనో ఏసీపీనో సస్పెండ్ చేశారు. నిన్న ముగ్గురు ఐపీఎస్లు, విశాల్ గున్ని, క్రాంతి రాణా తాత, ఎవరైతే కీలకమని అంటున్నారో సీతారామాంజనేయులు, వీళ్ళని సస్పెండ్ చేస్తూ వచ్చారు. అయితే చాలా క్లియర్గా ఎందుకు సస్పెండ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా సిఎస్ తన సస్పెన్షన్ ఆర్డర్స్లో ఉంది. కానీ అధికారులే బలిపశువులా, ఇవి చెయ్యమని ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? తర్వాత మీకు సీతారామాంజనేయులు కూడా వీళ్ళని సీఎంఓకి పిలిపించుకుని, ఆయన కూడా ఇవి చేతిరాతతో రాసిన ఆర్డర్స్ ఏం కాదు, అవి ఊరికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాడంట, నోటి మాట. దాన్ని పట్టుకుని వీళ్ళు ముంబైకి వెళ్ళిపోయారు, తీసుకొచ్చారు. ఇంత హడావుడి నడిచింది. మరి ఇప్పుడు వీళ్ళే, ఈ సస్పెండ్ అయినటువంటి ముగ్గురే బలి పశువులు అయ్యే అవకాశం ఉందా? నాయకుల వరకు వెళ్తారా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే గోపి గారు, వీళ్ళకి జరిగిన దానికి ఇప్పుడు సస్పెన్షన్ మాత్రం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసుంటే గనక వీళ్ళు బలి పశువులు అని అనలేం కదా. నేను అనవసరంగా ఆ మాట వాడాను. ఓకే, రైట్. అయితే ఏంటంటే సస్పెన్షన్ మాత్రమే జరిగింది, ఇంకా చాలా జరగాల్సి ఉంది. కానీ గతంలో మనం చూసుకుంటే శిక్షల దాకా వెళుతుందా అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకం. గతంలో రాజశేఖర రెడ్డి గారి విషయంలో చూసాం. ఓబులాపురం మైన్స్ దగ్గర నుంచి, రకరకాల వ్యాన్ దగ్గర నుంచి చేసినటువంటి అనేకమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా, బాగా తెలిసిన ఆఫీసరు శ్రీలక్ష్మి గారు లోపలికి వెళ్ళి వచ్చారు. దాదాపు సంవత్సరం రోజులు వెళ్ళి ఆవిడ ఆరోగ్యం కనీసం తన కాళ్ళ మీద తను నడవలేనటువంటి పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఈయన ప్రత్యేకంగా ఢిల్లీలో పట్టుబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఆవిడ తెచ్చుకోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులు ఆవిడ చేయటం అనేటువంటిది మనం చూసాం. నిజంగా ఆ రోజున కనుక వాళ్ళ కేసుల్లో శిక్ష పడి ఉంటే ఇవాళ ఈ ఆఫీసర్లకి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. శిక్ష అంటే జైలు శిక్ష కాకుండా ఇంకేమన్నా? జైలు శిక్ష, వాళ్ళు ట్రయల్ ఖైదీలుగానే ఉన్నారు, శిక్ష పడ్డటువంటి వాళ్ళు. అంటే నిందితులుగానే ఉన్నారు, కానీ నేరస్తులుగా వాళ్ళు పరిగణింపబడలా. ఓకే, కన్విక్షన్ లేదు. తర్వాత దాంట్లో చాలామంది డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని నిర్దోషులుగా బయటకు వచ్చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే రాజ్యాంగ పరంగా ఇది ఒక పెద్ద లెంగ్దీ ప్రొసీజర్. అవును, ప్రొసీజర్ కదా. ఇదైన తర్వాత క్యాట్ అంటారు, క్యాట్ అయినాక హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా చాలా తతంగా ఉంది. అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసినటువంటి నిన్న సస్పెండ్ అయినటువంటి ఈ ముగ్గురు ఆఫీసర్స్ కనుక తీసుకుంటే ఏంటంటే, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు 25-30 సంవత్సరాలు ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉంటారు, మన సర్వీస్ అయిపోయే వరకు కూడా ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉంటారు. కాబట్టి పైనుంచి సీఎంఓ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను మనం అమలు చేసినా మనకు ఎలాంటి ప్రమాదం లేదు అనేటువంటిది భావిస్తేనే ఇలాంటి చర్య చేస్తుంటారని నేనైతే అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ కాబోయే డీజీపీ సీతారామాంజనేయులు అయి ఉండేవాడా? అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ వచ్చుంటే తప్పనిసరిగా అయ్యేవారు కదా. జగన్ గారు వస్తే అస్మదీదులు అయితే చాలు, వాళ్ళు తన వాళ్ళు అయితే చాలు. సో ఐపీఎస్లు అంటే డీజీపీ అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, మనం ఉంటారని. డీజీపీగా రిటైర్ ఒకవేళ డీజీపీగా మీకు సీనియారిటీ లేకపోయినప్పటికీ కూడా 11 మంది పైన 10 మంది 11 మంది ఉన్నా కూడా ఆయన తలుచుకుంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎలా అయితే కంటిన్యూ చేశారో అలా కంటిన్యూ చేసే అవకాశం ఉంది కదా. అవును. కాబట్టి ఆయన గుడ్ బుక్స్లో ఉండటానికి, ఆయన ఏం చెప్తే అది చేయటానికి చేసేటువంటి ప్రాసెస్లో అందరూ పొరపాటు పడ్డది ఏంటంటే, ప్రజల చేతిలో వీళ్ళ తలరాతలు ఉంటాయి రాజకీయ నాయకులు అనేటువంటిది వాళ్ళు గమనించలేదు, ఇంత తెలియగలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా. కాబట్టి ఒక పెట్టి కేసు లాంటి కేసు, నిజం మాట్లాడాలంటే అసలు మన రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి కేసులో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి సహాయం చేయాలనేటువంటి ఆతృతతోటి అదే మాట్లాడుకోవాలా. కుక్కల విద్యాసాగర్ ఇక
ఇదంతా ఆ కూడా విషయాన్ని ఒక కొట్టిపారేయొచ్చా? పావులాగా ఉపయోగించారు. అతను ఏంటంటే ఒక పావే. సో ఈ విషయం అంతా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కూడా కాదైతే. కాదంటే అతనికి ఆవిడికి గతంలో ఉన్నటువంటి పరిచయాన్ని ఉపయోగించి, అంటే ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఈ విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని ఉపయోగించారు. అసలు లార్జర్ పిక్చర్ అనేది క్లియర్ అయిపోయింది. ఆవిడ చెప్పిన దానికి అక్కడ మనకు కనిపించేటువంటి ఆధారాలు సంఘటనలు చూస్తే ఏంటంటే చెప్పింది నిజమనేటువంటి తేడతెల్లమైంది. అయితే ఆగమేఘాల మీద ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ ఎంత బాగా రెస్పాండ్ అవుతుందో మనకు తెలుసు. సామెత కూడా ఉంది, దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో ఆ పదం వాడటం కరెక్ట్ కాదు, కానీ అలాగే ఉంటాయి వీళ్ళ వ్యవహార శైలి. అలాంటిది 6 గంటలకి ఉదయం రిజిస్టర్ చేయటం కేసు, అదే రోజు మధ్యాహ్నానికి సెర్చ్ వారెంట్ రావటం, సాయంత్రానికి వెళ్ళిపోవటం అనేటువంటిది అంటే ఇంత త్వరగా, ఈవెన్ అక్కడ నక్సలైట్లు ఉన్నా ఇంత త్వరగా రెస్పాండ్ అవ్వరు వీళ్ళు. పైగా వీళ్ళని పట్టించింది ఏంటంటే 1వ తారీఖు నాడే టికెట్లు బుక్ చేసుకోవడం అన్నది ఇవాళ ప్రాథమికంగా వీళ్ళని సస్పెండ్ చేయడానికి అవకాశాన్ని కల్పించినటువంటి విషయం అదే. రేపు 6 గంటలకు కేసు వస్తుందని మీకు ఎలా తెలుసు అనేటువంటి దగ్గర చిక్కుకుపోయారు. సో అక్కడ వేసినటువంటి విచారణ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తన నివేదిక డీజీపీకి ఇవ్వటం, డీజీపీ తన దీన్ని రిమార్క్స్ సిఎస్కి పంపించడం, తదుపరి చర్య జరిగింది. ఇది సినిమాలో ఇంటర్వెల్ మాత్రమే. ఎందుకంటే పాత్రదారులు అనేటువంటిది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ఇంటర్వెల్ బ్యాంక్ అనుకోవచ్చు మనం. కానీ దీని వెనక ప్రోద్బలం ఎవరిది? ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధం లేనటువంటిది ఒక సాధారణమైనటువంటి నటిని ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి 31వ తారీఖు ఆగస్టున సీఎంఓకి పిలిపించుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినంత గ్రావిటీ ఉన్న కేసు కాదు ఇది. ఆ గ్రావిటీ కల్పించింది ఎవరో ఉన్నారు పెద్ద తలకాయలు. సో సెకండ్ హాఫ్ అనేది అక్కడ దాకా వెళ్తుందా, లేకపోతే ఇక్కడ దాకానే శుభం కార్డు వేస్తారా అనేటువంటిది ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అంటే ఇక్కడ దాకా శుభం కార్డు వేశారు అని అంటే ఇక వీళ్ళు ఒప్పుకోవాల్సిందే. కానీ అంతే కదా, చాప్టర్ క్లోజ్. మేమే ఇంటెన్షనల్గా చేసాము, ఇంటెన్షనల్గా. అంత ఇంటెన్షన్ ఏంటి? ఎక్కడెక్కడో నటి. ఈ ప్రశ్నలకి రావాలి సమాధానం. రావాలి అంటే జరగాల్సింది ఏంటంటే కేవలం శాఖాపరమైనటువంటి చర్యలు మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళ మీద తీసుకున్నది, సస్పెన్షన్ అనేటువంటిది. ప్రాథమిక ఆధారాలు దొరికినాయి కాబట్టి మీరు వైలేట్ చేశారు కాబట్టి రూల్స్ అని సిఎస్ తీసుకున్నటువంటి చర్య మాత్రమే అది. అవును కదా. నిజంగా ఈ ప్రభుత్వం గనక వీళ్ళ మీద ఈ కేసుని జాగ్రత్తగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే వీళ్ళ మీద క్రిమినల్ ప్రొసీజర్కు వెళ్ళాలి. ఎందుకంటే ఫోర్జరీ దగ్గర నుంచి మిస్యూజ్ ఆఫ్ పవర్ దాకా రకరకాల సెక్షన్స్ మీద వీళ్ళ కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఇనిషియేటివ్ ఏమన్నా తీసుకుంటుందా గవర్నమెంట్ అనే దాని మీదే ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుంది అనేటువంటిది ఆధారపడుతుంది. క్రిమినల్ కేసు కూడా పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసి మిగతా విషయాలు కనుక వాళ్ళు ఇంట్రాగేషన్లో కనుక వెళితే నాకు తెలిసి వాళ్ళ సర్వీస్కి మచ్చ తెచ్చుకుంటారని, ఎవరో పై వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారని నేనైతే అనుకోను. కెరియర్ పరంగా ప్రాణం తీసుకోవడం అంటే వేరే విధంగా కాదు. అదేలేండి, వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేసుకుంటారని వాళ్ళ జీవితాలని వాళ్ళ కెరీర్ని పెట్టుకోలేరు కదా. కాబట్టి మా మీద సీఎంఓ నుంచి ఒత్తిడి ఉందనో, లేకపోతే ఆ రోజున ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎందుకంటే ఇవాళ వైసీపీ మొత్తం అతన్నే పాపాల భైరవుడిలాగా చూపిస్తుంది కాబట్టి, అతన్ని స్కేప్ గోట్ చేస్తుంది కాబట్టి, ఆయన ఆదేశాల మేరకు ఆయన ఒత్తిడి మేరకు మేము చేశామనేటువంటిది కనుక వీళ్ళ నుంచి నోటిమ్మట వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఆయన దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి వరకు ఫస్ట్ స్టెప్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాకా. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ సీఎం గారే చెప్పారని చెప్తారని నేను అనుకోను. డైరెక్ట్ యాక్షన్ ఏది ఉండదు కదా, త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా జరిగేది. దట్టు హోంశాఖ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా ఆయన మళ్ళీ ఆయన ఇంటరాగేట్ చేసి ఆయన మీద కేసు కట్టి ఆయన్ని కనుక అరెస్ట్ చేస్తే, ఆయన్ని విచారించినప్పుడు లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశాను అని ఆయన అనే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరు అనుకోవట్లేదు? అక్కడతోటి ఈ కేసు మహా వెళ్తే అక్కడ దాకా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సజ్జలను పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎవరినో దత్తని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకున్నాడు అని వినిపిస్తున్నప్పుడు, దీంట్లో ఒకవేళ ఆ పరిస్థితే జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి వరకు ఈ డొంక కదులుతూ వెళితే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా దాన్ని ఇప్పుడున్నటువంటి అసహనంతోనే ఉంటే చెప్పడానికి వెనకాడ్డేమో కదా.
అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా దగ్గరగా గమనించినటువంటి వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అవును అవును. ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తనకి వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే తను ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారు అనేటువంటిది గతంలో చవి చూస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో స్వయంగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఆయనకున్నాయి, ఇతరుల విషయంలో కూడా చూశారు కాబట్టి దానికంటే దీన్నే బెటరు మనం తర్వాత ఇడిదిరి కోర్టులో శిక్షలు పడే వ్యవహారాలు కాదు ఇవి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక కేసు రాగానే ముందే వెళ్ళి యాంటిసిపేట్ బెయిల్కి వెళ్ళిపోతున్నారు. కోర్టులు కూడా చక్కగా అసలు మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న విషయం చూడండి, మిగతా వాళ్ళని యాంటిసిపేటరీ బెయిల్ అంటే అవునో కాదో చెప్పకుండా నవంబర్ 5వ తారీఖుకి వాయిదా వేశారు. అంటే దాదాపు నెలన్నర, అప్పుడు దాకా అరెస్ట్ చేయొద్దు. ఇది దేనికి సంకేతం అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి చట్టాలు లీనియంట్గా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇది అవకాశం అవుతుంది. ఏమవుతుంది మరి అధికారుల దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వరకు వెళ్ళిందే అని అనుకుందాం. అవును, అంటే వినబడుతున్నటువంటి పేర్లే కాబట్టి వెళ్ళిందే అని అనుకుందాం. మరి సజ్జల నేనే బలిపశువుని అవుతా అని అనుకుంటాడు అక్కడ? అదేనండి నేను చెప్తుంది, అదే కీలకం కాబోతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, తన వ్యవహార శైలి తెలిసినటువంటి వ్యక్తిగా ఇది ఇక్కడతోటి నా మీద వేసుకుంటే కనీసం నేను ఏదో బయటకు ఒక 2 రోజులు లోపల ఉన్నా బయటకు వచ్చిన తర్వాత కేసు ఏదో నడుస్తుంది కాబట్టి ఇక్కడతో సరిపోతుంది, లేదు ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే నా ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది కూడా ఆయన ఆలోచించుకుంటాడు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందో మనం చూసాం. సో అంత ధైర్యం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే పిక్చర్ క్లియర్. సీఎంఓ ఆఫీస్కి సీతారామాంజనేయులు గారు పిలిచి ఈ పన్నాగం అంతా సీఎంఓలో జరిగిందంటేనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత ధైర్యం చేసే అంత ధైర్యం ఆయనకు ఉందా వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ సీఎం? ఇది చిన్నపిల్లాడిని చెప్తారు, కామన్ క్వశ్చన్. పైగా ఆ జిందాల్తో వ్యవహారం ఏదన్నా ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఏముంటుంది? సో మామూలుగా విషయంగా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాలకు పాలు నీళ్ళకి నీళ్లు కనపడుతున్నాయి, కానీ లీగల్గా అది ఒప్పుకోరు కదా. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్ ఏం చేశాడనేది అందరికీ తెలుసు, కానీ ఎగ్జిక్యూట్ చేసిన మనిషి ఎవరైతే ఉన్నారో అతను కనపడకుండా అబ్స్కాండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోలేకపోతున్నారు కదా ఇంతవరకు. సో ఎగ్జిక్యూట్ చేసిన వాడిని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని పేరు చెప్తేనే అక్కడ దాకా వెళ్తుంది, అంతే కదా. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఏంటంటే గింకులు ఎస్టాబ్లిష్మెంట్ ఏం ఉండేది కాదు. ఎవరి మీద అభియోగం వస్తే ముందు ఆయన ఎత్తుకొచ్చి లోపల పడేయండి. మీరు లింకులు అంటే నాకు ఇంకొక ఇది గుర్తొచ్చింది. లింకుల విషయంలో కాస్త రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలకు సంబంధించి ఒకడు దొరికితే వేరే వాడి పేరు చెప్తాడు, ఆ తర్వాత పైవాడు ఇలా వెళ్ళే క్రమంలో ఎక్కడో ఒక చోట లింక్ కట్ అయిపోతుంది. ఆ కట్ అయిపోయే క్రమంలోనే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో అన్నీ తానై ఎలక్షన్స్లో బాగా సహకరించినటువంటి అభిషేక్ రెడ్డి చావు బతుకుల మధ్య ఉన్నాడు అనే ఒక ప్రచారం, ఆ చర్చ జరుగుతూ ఉంది కదా. ఆ నేపథ్యంలో కూడా ఈ కేసులో కూడా ఎక్కడన్నా లింకులు కట్ చేయడానికి ఏమన్నా ప్రయత్నించే అవకాశం ఉందనుకోవచ్చా? అదేనండి నేను అనేది ఏంటంటే తన దాకా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ లింక్ అయినా కట్ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. వస్తుంది అనుకుంటే కానీ ఈ తుఫాన్ అక్కడ దాకా వీళ్ళు ఆ తీరాన్ని దాకే అవకాశం లేదు కదా. ఓకే, ఇక్కడ ఆఫీసర్ల దగ్గర మహా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది కాబట్టి అక్కడితోటే సరిపోతుంది. అది అంతకు మించి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. మన చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వాళ్ళు చక్కగా ఇది ఎస్టాబ్లిష్ అయ్యి లేకపోతే వీళ్ళందరికీ శిక్షలు పడతాయనో అంతటి భ్రమలు అయితే ఎవరికి లేవు. నాకు ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది సార్. ఈ ఆఫీసర్స్ వైపు నుంచి, ఆఫీసర్స్ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక డాక్టరు ఒక నటి విషయంలో ఇంత సీరియస్గా తీసుకుని ఆఫీసర్స్ని సస్పెండ్ చేసేంత వరకు వెళ్ళింది కదా. ఈ పరిస్థితి చూసి ఆఫీసర్స్ ఎవరైనా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏదన్నా పని చేసి పెట్టండి అని అంటే చేసి పెట్టరు కదా. అది వీళ్ళకి నష్టం కదా. ఎందుకు వీళ్ళు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు? సరే మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఫైన్, మీకు నష్టం కదా, మీకు పనులు చేయరు కదా. అది అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికిను జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉంది. అదే
తన వాళ్ళకి ఏదన్నా ఆపత వస్తుంది, తనకి పనులు కావాలి అంటే చట్టాన్ని రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి సహాయం చేసేటువంటి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది. పని కావాలని ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి పలానా ఫేవర్ అంటే ఆఫీసర్ ఇట్లా కాదు సార్ రూలకు, రూల్ ఏముందయ్యా ఏదో చూసి పంపించు వాడికి మెయిల్ చేయమని చెప్పేవాడు. అదే తత్వం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇవే ఉండవు ఆయనకి. రూల్ ప్రకారంగా ఎలా ఉంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే సీతారామాంజనేయులు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాకు గుంటూరు జిల్లాలో పల్నాడులో ఫ్యాక్షన్ గొడవలు అవుతున్నాయి, ఈ ఫ్యాక్షన్ లేకుండా చెయ్యి అని చెప్పేసి అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారిని ఇన్స్ట్రక్ట్ చేస్తే ఉన్నటువంటి ఫ్యాక్షన్ లీడర్స్ని అందరినీ పట్టుకొచ్చి అక్కడ ఒక డామెంటరీ ఎస్టాబ్లిష్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించి ఆయన అప్పుడు ఫేమస్ అయ్యాడు. అప్పుడు చాలా గొడవ అయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. దాంట్లో తెలుగుదేశం లీడర్లు కూడా ఉన్నారు. ఓకే. ఇవాళ మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణ మన జోలకంటి బ్రహ్మాందరెడ్డి గారు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న ఆయనలో ఉన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఇలా ఉంటుంది. విషయం దగ్గరికి వస్తే తన మన తర్వాత అవసరం వచ్చుద్దేమో లేదు వీటి చూడరు. జగన్మోహన్ రెడ్డి గారు చూసేదే అది. తన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, పరాయి వాడు నిజాయితీ. మరి ఇప్పుడు పనులు చేయించకపోతే క్యాడర్ ఫీల్ అవుతారు కదా, అది అన్ని అధికారులతోటి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విమర్శే అది కదా. అధికారంలోకి వచ్చే వరకు క్యాడర్ అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి తర్వాత ఆఫీసర్లు ఎలా చెప్తే అలా వింటాం, వాళ్ళ ప్రకారం వెళ్ళటం అనేటువంటి విమర్శ ఇప్పుడు కాదు, ఆయన మొదటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే తప్పు జరిగితే మాత్రం క్షమించను అనేటువంటిది ఇందాక నేను చెప్తూ మధ్యలో ఆగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకోవాలి పలానా వ్యక్తి మీద అంటే అది చట్టబద్ధంగా ఉందా, దానికి ఆధారాలు ఉన్నాయి, అవేం చూడడం. నాయకులను కూడా ఎలా చేశారో చూసాం. లోపలేయటం 4 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వటం, కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత బేస్ లేదని కొట్టేయటం, వీళ్ళు బయటికి రావడం. కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్ కాదు, ట్రీట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది ముఖ్యం. చంద్రబాబు గారి విషయం ఏంటంటే అన్ని ఆధారాలు సమీకరించుకొని కోర్టులో నో అనిపించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో డిలే జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతుడిలాగా కనబడతాడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం వాళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ కార్యకర్తలకి ఎలా అనిపిస్తుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు, ఈయన వీక మెతక ఇలాంటి సన్నాయి నొక్కులన్నీ నొక్కుతున్నారు తెలుగుదేశం క్యాడర్ కూడా. కానీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. అవును కదా. కాబట్టి ఇద్దరికి ఉన్నటువంటి వ్యక్తుల్లో అడ్మినిస్ట్రేటర్కి ఒక పులివెందల పంచాయతీ చేసేటువంటి నాయకుడికి ఉండేటువంటి తేడా ఇది. మొత్తానికి మీరు అన్నట్టు ఇది తిరిగి సజ్జల వరకు పోయి ఆగుతుందని అంటే ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు బలిపశువులుగా చేసుకునేంత ఔదార్యము ఇది వెనక 100 సంవత్సరాల క్రితం అయితే ఏమన్నా నమ్మిన బంటుల్లో ఉండేదేమో. కానీ వాళ్ళు చూస్తున్నాం గట్టిగా పోలీసులు కనుక ప్రశ్నిస్తే వెంటనే అప్రూవ్స్గా మారుతున్నారు. ఎందుకంటే వెంటనే బెయిల్ వస్తుంది, శిక్ష తగ్గుద్ది. 2 ఆప్షన్స్ ఉండటంతో గతంలో దస్తగిరిని చూసాం, లిక్కర్ స్కామ్లో చూసాం, తర్వాత ఇలా అన్నిట్లో మనం చూస్తున్నాం. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవాలంటే సజ్జల గారి దాకా వెళ్తుంది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.